నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ అబ్బాయి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ మంచి న్యూస్ తీసుకొచ్చినాము. ఇంటెల్ వాళ్ళది కొత్త ప్రాసెసర్, ఒక మంచి గేమ్ అండ్ అది PZip అని ఒక సాఫ్ట్వేర్ అన్నమాట ఆర్కైవ్స్ చేసుకొని ఇంకా అండ్ ఫ్లిప్కార్ట్ నుంచి ఒక సేల్ స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ చేసేదాం వీడియో. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ చూసుకుంటే మాత్రమే ఫ్లిప్కార్ట్ నుంచి అనమాట. సో ఫ్లిప్కార్ట్ వాళ్ళది ఫ్లాగ్షిప్ సేల్ అయితే స్టార్ట్ అయిపోతుంది అన్నమాట 6th ఆగస్ట్ నుంచి. ఆబ్వియస్గా అమెజాన్ వాళ్ళది కూడా అదే రోజు ఉంది, వీళ్ళు కూడా అది రోజు అన్నమాట. సో ఇక్కడ ఆఫర్స్ అయితే కమింగ్ సూన్ అనేసి అయితే పెట్టిరన్నమాట. అన్నిటికీ నేను అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో చెక్ చేస్తే ఇట్లా కమింగ్ సూన్ అని ఉంది, కానీ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయిందో. సో 6th ఆగస్ట్ నుంచి అంటే రేపటి నుంచి మనకి సేల్స్ అయితే నడుస్తుంటాయి అనమాట. సపరేట్గా ఒక లైవ్ అయితే కండక్ట్ చేస్తాను బై సేల్ మీద. సో దానికోసం అయితే రెడీ లైవ్లో చూసుకున్నాం. మీకు ఏమైనా ప్రోడక్ట్స్ ఏమైనా రికమెండేషన్స్ ఉంటాయి ఇట్లా అడ్వైజ్ అయితే చేస్తాను. తర్వాత మీరు నెక్స్ట్ ఇన్ఫినిక్స్ నుంచి అన్నమాట. సో ఇన్ఫినిక్స్ వాళ్ళది ఇన్ఫినిక్స్ ఎక్స్ వాచ్ 3 సిరీస్కి సంబంధించిన డిజైన్స్ అయితే బయటపడ్డవి. ఇక్కడ మన వాళ్ళు ఏం మెన్షన్ చేస్తారు అంటే ఇన్ఫినిక్స్ వాళ్ళది ఇన్బుక్ ఎయిర్ ప్రో ఉంది కదా, దాంతోపాటు లాంచ్ అవుతుంది అనేసి అయితే ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోరు. సో పక్కా న్యూస్ అయితే కాదు. అండ్ ఇన్ఫినిక్స్ నుంచి ఇంకొక న్యూస్ చూసుకుంటే మాత్రం ఇన్ఫినిక్స్ నోట్ 40X 5G స్మార్ట్ ఫోన్ అవుతుందో లాంచ్ అయిపోయింది. డైమెన్సిటీ 6300 5G ప్రాసెసర్తో పాటు వస్తుంది, 108 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు వస్తుంది అనేసి అయితే ఇక్కడ అప్డేట్ అయితే అనమాట. అండ్ ఇక్కడ 4GB ర్యామ్ 256GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 15,000 ఉంది. అండ్ ఆఫర్స్ అవన్నీ కూడా అప్పుడు తక్కువకు వచ్చే ఛాన్సెస్ అవుతున్నాయి. అండ్ బ్యాంక్ ఆఫర్స్ తీసుకుంటే 13,500కి వస్తుంది అంటారు. అండ్ హైయర్ వేరియంట్ ఇంకా తక్కువకు వస్తుంది అనేసి అయితే ఒక అప్డేట్ అయితే చేసారు అన్నమాట. సో ఫ్లిప్కార్ట్ ఎక్స్క్లూజివ్, ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుని సామ్సంగ్ నుంచి అంటే సామ్సంగ్ నుంచి ఇదైతే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటంటే సామ్సంగ్ గ్యాలక్సీ F14 5G స్మార్ట్ ఫోన్ అవుతుందో స్నాప్డ్రాగన్ 860 ప్రాసెసర్తో పాటు అయితే లాంచ్ చేసారు. ఇక్కడ 50 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు వచ్చింది అనమాట. సో ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రం 9,000 ఉంది. అండ్ ఇక్కడ సోలో ఆప్షన్తో పాటు కూడా వస్తుంది అనమాట. అంటే 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ వేరియంట్తో పాటు కూడా వస్తుంది. 6.7 ఇంచెస్ డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్ అండ్ 680 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. 4G స్మార్ట్ ఫోన్ ఆబ్వియస్గా ట్రిపుల్ కెమెరా సెటప్తో పాటు వస్తుంది. దీని మీద సపరేట్ ఇంకొక వీడియో అయితే చేస్తాను, వెయిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో న్యూస్ చూసుకుంటే మాత్రం సాఫ్ట్వేర్కి సంబంధించిన న్యూస్ ఏంటంటే PZip అనమాట. సో P అని కాదు, PEA జిప్ ఫైల్. సో ఈ సాఫ్ట్వేర్ వచ్చేసరికి మీకు మ్యాక్లో, లినక్స్లో, విండోస్లో కూడా అవైలబుల్ ఉంది. ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అన్నమాట. మీరు ఫైల్స్, ర్యార్ ఫైల్స్ ఉంటాయి కదా, ర్యార్ ఫైల్స్ కానీ ఆర్కైవ్ ఫైల్స్ అంటారు, వీటిని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. సో ఈ సాఫ్ట్వేర్ ఎలా యూజ్ చేయాలి ఏందని సపరేట్ ఇంకొక వీడియో అయితే చేస్తాను బై. తర్వాత నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఇంటెల్ వాళ్ళది కోర్ అల్ట్రా 5 28V తీసుకొచ్చినమాట. అంటే లీక్స్ ప్రకారం అయితే బయటపడ్డాయి అనుకోండి. ఏంటంటే చాలామంది స్లోయెస్ట్ లూనర్ లేక్ ప్రాసెసర్ అంటారు. అదేందన్నా ఇంత తక్కువ లూనర్ ప్రాసెసర్ ఏంటంటే ఇక్కడ ర్యాంకింగ్ కూడా తక్కువ వచ్చింది. ఇక్కడ దీని ప్రకారం చూసుకుంటే 17 watts PL1 స్టేట్, PL2 30 watts ఉంది. 8MB క్యాష్ ఫైల్తో పాటు వస్తుంది. 32GB దాకా LPDDR5X ర్యామ్స్, 4.5 GHz పర్ఫార్మెన్స్ కోర్, 3.5 GHz ఎఫిషియన్సీ కోర్స్, 130V అనమాట. ఇది ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్, 1.8 GHz దాకా GPU క్లాక్ ఫ్రీక్వెన్సీకి వెళ్తుంది. 40 టాప్స్ NPUకి XMX టాప్స్ వచ్చేసరికి 53 టాప్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ గేమ్ న్యూస్ చూసుకుంటే స్టీమ్ అనే వెబ్సైట్లో రెసిడెంట్ ఈవిల్ 7 బయోహజార్డ్ అని ఒక గేమ్ అయితే అవైలబుల్ ఉందన్నమాట 479 రూపీస్కి. ఒకవేళ రెసిడెంట్ ఈవిల్ ఫ్యాన్స్ అంటే ఇట్లా ఆడండి బై. అండ్ మంచిగా ఉంటుంది బై, మంచి అంటే ఈ రెసిడెంట్ ఈవిల్ 7 బయోహజార్డ్ ఏదైతే ఉందో మంచి రిఫ్రెషింగ్ తీసుకొచ్చింది అనుకోవచ్చు. ఇక్కడ విజువల్ కానీ, ఫస్ట్ పర్సన్ లుక్ కానీ, అట్మాస్ఫియర్, అంబియన్స్ అంతా కూడా బాగుంటుంది బై. ఒకసారి చెక్ చేయడానికి ఒక రిక్వెస్ట్ అయితే చేస్తారు. అండ్ ఇవి వాళ్ళ టెక్ న్యూస్ అండ్ గేమ్ న్యూస్ అప్డేట్స్ అవ్వడం ఎలా అనిపించింది, మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ అలా కలుసుకుందాం.